హలో నమస్తే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే 2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అలా కాకుండా డీలిమిటేషన్ పేరుతోటో, లేకపోతే జమిలీ ఎన్నికల పేరుతోటో ఎన్నికలకు వెళ్తే 2029 మార్చి, ఏప్రిల్ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి. అంటే దాదాపు 2.5 ఏళ్ల సమయం ఉంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కూడా. కానీ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ పైన ఆంధ్రాకు సంబంధించిన కొన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఆపరేషన్ తెలంగాణకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణలో పాగా వేయటం, తెలంగాణ రాజకీయాల్లో చొరబడడం, తెలంగాణలో పాలనను నియంత్రించడం వాళ్ళ లక్ష్యంగా కనపడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా క్షోభకు గురయ్యాను, ఉపవాసం చేశాను, 14 రోజులు అన్నం సహించలేదు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపైన తెలంగాణ నవనిర్మాణ దీక్ష చేపడతానంటున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు. నేను ఈ వీడియో మాట్లాడడానికి కాస్త ఆలస్యమైంది. వారం రోజులుగా నేను లేను, దూరంగా ఉన్నా. దీని గురించి స్పందించడానికి సంబంధించి ఆలస్యమైంది. బట్ చాలామంది దీనిపైన మీరు మాట్లాడండి అడుగుతున్న నేపథ్యంలో నేను ఈ వీడియో చేస్తాను. సో తెలంగాణ ఆపరేషన్ తెలంగాణకి ఆంధ్ర పార్టీలు శ్రీకారం చుట్టాయి అనేది నా అబ్జర్వేషన్. ఎలా? తెలంగాణకు సంబంధించి, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి పుష్కర కాలం గడిచిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలెవరూ కూడా ఆంధ్ర పార్టీల్ని ఇక్కడికి రండి అని కోరట్లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే కాదు, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు కూడా ఆంధ్ర పార్టీలకు ఇక్కడ ఓటేయలేదు, ఆంధ్ర పార్టీలకి ఇక్కడ వెల్కమ్ చెప్పట్లేదు. 2014లో, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం ప్రూవ్ అయింది. ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఇక్కడ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ మాదే, హైదరాబాద్ మా కంట్రోల్లో ఉంది, సెటిలర్స్ అంతా మా చేతిలో ఉన్నారు, హైదరాబాద్లో ఎవరు గెలిపించాలంటే మేమే గెలిపిస్తామని ఆ రెండు పార్టీలను కొమ్ముగాస్తున్న మీడియా మాట్లాడుతోంది. కానీ హైదరాబాద్లో కూడా ఆ రెండు పార్టీలని జనం పట్టించుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ రైజ్ చేస్తున్న కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అంశాలు అవతల వాళ్ళని రెచ్చగొట్టేలా ఉంటాయి కాబట్టి ఆయన పైన కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీ అయ్యే జాగీరా తెలంగాణ అని. ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో మీ అయ్యే జాగీరా అని మాట్లాడితే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఎలా ఉంటుంది? ఓ రాజకీయ పార్టీ ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. బట్ మీ పార్టీ ఇక్కడ చేయడానికి సంబంధించిన నైతిక అర్హత ఉందో లేదో మీరే ఆలోచన చేసుకోండి. మీరు 2014లో పార్టీ పెట్టారు. 2014లో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేశారు. ఎక్కడ మీరు గెలవలేదు, డిపాజిట్లు కూడా రాలేదు. కనీసం 1000-1500 ఓట్లు కూడా ఎక్కడ మీకు రాలేదు. ఇప్పుడు వచ్చి నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఎవరు ఆపుతారో చూస్తామంటే ఎవరు ఆపుతారు? రాజకీయ పార్టీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కేఏ పాల్ పార్టీ పెట్టి చాలా చోట్ల పోటీ చేశారు ఆయన. ఇంకా అనేక మంది పార్టీలు పెట్టి చాలా చోట్ల పోటీ చేశారు. ఈ దేశంలో వందల కొద్ది పార్టీలు ఉన్నాయి, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. పోటీ చేయకుండా ఆపింది ఎవరు? నువ్వు ఇక్కడ పోటీ చేస్తే చూస్తామని ఎవరైనా అన్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా? సోషల్ మీడియాలో మీ పైన కొంతమంది మాట్లాడితే తీసుకొచ్చి ఇక్కడ నవనిర్మాణ దీక్షను పెట్టి ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం ఏ రకంగా కరెక్టో ఆలోచన చేసుకోవాలి. దాంతో పాటు ఆయన మాట్లాడుతున్నారు, తెలంగాణకు వ్యతిరేకం కాదు నేను, విభజన జరిగిన తీరుకు నేను వ్యతిరేకం అని. వి హనుమంతరావు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు నాకు ఆదర్శం అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్లుగా విభజన జరిగి ఉండాల్సింది అంటున్నారు. వి హనుమంతరావు తెలంగాణవాది, తెలంగాణ రావాలని కోరుకున్నారు, తెలంగాణ కోసం కొట్లాడారు. విభజన జరిగిన తీరును వి హనుమంతరావు ఎప్పుడు తప్పు పట్టలేదు. విభజన జరిగిన తీరుని వి హనుమంతరావు ఎప్పుడు తప్పు పట్టలేదు. ఆయన గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదనే మాట రాజకీయాలను చాలా దగ్గరగా గమనిస్తున్న మా లాంటి జర్నలిస్టులం విహెచ్ నోట్ నుంచి ఎప్పుడు వెళ్ళా. మరి విహెచ్ మీకేం చెప్పారో మాకు తెలియదు. ఇక జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. జగ్గారెడ్డి తనకు తాను సమైక్యవాదిని అని చెప్పుకున్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనూ తాను సమైక్యవాదిని అనే చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తాను సమైక్యవాదిని అనే చెప్పుకున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రం కలిసి ఉండాలనేది నా ఆకాంక్ష అనే విషయాన్ని చెప్తారు, ఎక్కడ దాచుకోవట్లే. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనపడలా. అదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు, దానికి నేను కట్టుబడి ఉన్నాననే విషయాన్ని ఆయన చెప్పారు. పార్టీ లైన్కి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి. వ్యక్తిగతంగా తాను మాత్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. బట్ జగ్గారెడ్డి కూడా ఎక్కడ రాష్ట్ర విభజన జరిగిన తీరు సరిగా జరగలేదు అని ఎక్కడ అన్నట్టు నేను వెళ్ళా. మరి మీకు ఎక్కడ కనపడిందో తెలియదు. ఇక మీరు ఏ రకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన హక్కుల కోసం, ఈ ప్రాంతానికి సంబంధించిన నిర్మాణం కోసం పనిచేస్తారని అనుకోవాలి? తెలంగాణ ఏర్పడ 12 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన ఇప్పుడు మీకు వచ్చిందా? తెలంగాణ ఉద్యమం జరిగిన 14 ఏళ్ళు మీకు ఎప్పుడు కనపడలేదా? తెలంగాణ విధ్వంసం ఎక్కడ జరిగిందో? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ 12 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే టాప్ 4-5 స్టేట్స్లో ఒకటిగా ఎమర్జ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు చేసే నవనిర్మాణం ఏంటి? ఆ నవనిర్మాణం ఏదో ఆంధ్రప్రదేశ్లో చేయండి కదా.
ఆంధ్రప్రదేశ్‌లో మీరు చేస్తున్న నవనిర్మాణం ఏంటో చూపించండి కదా! ఆ తర్వాత మోడల్ ఇక్కడ కావాలని కోరుతారు జనాలు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పిల్లలు చనిపోయిన సందర్భంలో, ఏ ఒక్క అమరవీరుడి దగ్గరికైనా వెళ్లి పరామర్శించారా పవన్ కళ్యాణ్? 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు మీరు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. మీరెక్కడున్నారో తెలీదు. 14లో పార్టీ పెట్టారు కదా! ఉద్యమ కాలంలో చనిపోయిన ఏ ఒక్క అమరవీరుడి దగ్గరికైనా వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారా? ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని దగ్గరికెళ్లి పరామర్శించారా? అమరవీరుల స్తూపం ఎక్కడుంటుందో తెలుసా? తెలంగాణ ఆత్మ ఏంటో తెలుసా? తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమం చేశారో తెలుసా? ఇవేవి తెలియకుండా తెలంగాణ కోసం, నవనిర్మాణం కోసం ఏం చేస్తారు మీరు? గద్దర్ ప్రస్తావన తీసుకొస్తున్నారా? గద్దర్ తెలంగాణ కోసం సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో ఆయన తన పాట ద్వారా తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచారు. తెలంగాణ కళాకారుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్‌గా పనిచేశారాయన. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేస్తున్న సందర్భంలో కావచ్చు, ఆయన అవసరానికో, ఆయన ఆరోగ్యానికో ఎవరైనా ఆయనకి సాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు. కేవలం పవన్ కళ్యాణ్ కాదు. ఇంకెవరైనా సాయం చేసిన వాళ్ళు ఉండొచ్చు. చాలా మంది సాయం చేసిన వాళ్ళు తెలుసు నాకు. ఎందుకంటే ఆయనకి వ్యాపారాలు లేవు, పొలాలు లేవు, వేరే దందాలు లేవు. కాబట్టి ఆయన బ్రతకాలి కదా! ఓ ప్రజాకవిని బ్రతికించుకోవడం కోసం, ప్రజాకవిని కాపాడుకోవడం కోసం, ప్రజాకవిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తెలంగాణ సమాజంలో అనేక మంది ఆయనకి రకరకాల రూపాల్లో సాయం చేసుంటారు. కానీ నువ్వు ఒక వాహనం ఇచ్చాననే విషయాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడొచ్చి బయటపెట్టి గద్దర్‌ని కించపరుస్తున్నట్లు కాదు. గద్దర్ గౌరవాన్ని తగ్గిస్తున్నట్లు కాదు. ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏం సాధించదలుచుకుంటున్నారు ఆ మాట చెప్పడం ద్వారా? ఇక ఇది మీ పని. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్‌ని ఎలా అడ్డుకుంటారు? పవన్ కళ్యాణ్ పైన ఎలా విమర్శలు చేస్తారు తెలంగాణ వాళ్ళని మాట్లాడుతున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడిన సందర్భంగా పవన్ కళ్యాణ్ యాక్షన్స్ తర్వాత ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది తప్ప తెలంగాణ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్‌ని ముందుగా ఎవరు విమర్శలు చేయలే పవన్ కళ్యాణ్ పైన. నిజానికి పవన్ కళ్యాణ్ వచ్చి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ గద్దర్ పైన మాట్లాడారు. ఇక్కడ జనాల్ని సవాల్ చేశారు. మీ అయ్య జాగిరా అని. కానీ పవన్ కళ్యాణ్ స్థాయిలో ఎవరు కౌంటర్ చేయలా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా రావడానికి కారణం మీరు కాదా? తెలంగాణ ప్రజల్లో అశాంతి పెరగడానికి కారణం మీరు కాదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం మీరు కాదా? తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా ఉమ్మడి రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారే మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉందా? మీరు మొదలుపెట్టి మీరు పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాంతంలో ఉందా? లేదు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనూ, కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ ప్రారంభం చేసిన ఏ ఒక్క ప్రాజెక్ట్‌నైనా 9.5 ఏళ్ల మీ ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఒక్క ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన చరిత్ర మీకుందా? చూపించగలరా? చెప్పగలరా? తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాల దగ్గరికెళ్లి ఏ ఒక్క దగ్గరికైనా ఎళ్లి మీరు పరామర్శించిన సందర్భం ఉందా? ఎక్కడ లేదు కదా! తెలంగాణ ఉద్యమానికి మీకు సంబంధం లేనట్టుగానే బిహేవ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ అనే పదాన్ని నిషేధించే ప్రయత్నం చేశారు. అటువంటి నిషేధించిన పదాన్ని దేశమంతా మాట్లాడుకునేలా, దేశమంతా చర్చించేలా చేసింది తెలంగాణ సమాజం. అటువంటి తెలంగాణ సమాజంతో పెట్టుకుంటున్నప్పుడు కాస్త అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కదా! పవన్ కళ్యాణ్ మరొక మాట చెప్తున్నారు. విభజన జరిగిన తీరు సరిగ్గా కాదు. అందరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడాల్సింది, ఇంకేదో చేయాల్సి ఉంది అని. రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన నాడే పెద్ద మనుషుల ఒప్పందం అని ఒక ఒప్పందం చేశారు. ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ రకంగా తుంగలో తొక్కారో ఒక్క 2 గంటల సమయం తీసుకొని పెద్ద మనుషుల ఒప్పందం ఏంటో పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే బాగుంటుంది. ఇక రాష్ట్ర విభజన జరిగిన తీరు సరిగ్గా లేదు అని చెప్తున్నారు. ఏంటి సరిగ్గా లేదు? రాష్ట్ర విభజనకు సంబంధించి 2004లో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో ఉంది. రాష్ట్రపతి ప్రసంగంలో ఉంది. తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే అప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ తర్వాత హామీని తప్పారు. హామీని తప్పిన సందర్భంగా ఇప్పుడు మీరు చెప్తున్న మీతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకూలం అంటూ ఒక లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. కలిసి పోటీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతోంది. సిపిఐ ఒప్పుకుంది. సిపిఎం మా భుజాలపైన పెట్టి మీరు కాల్చొద్దు, మీరు ఇవ్వాలనుకుంటే రాష్ట్రాన్ని ఇచ్చేయండి అని సిపిఎం చెప్పింది. దేశంలో 18 రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఇన్ని పార్టీల కన్సెన్సస్ తీసుకున్న తర్వాత 18 రాజకీయ పార్టీలు ఒప్పుకున్న తర్వాత పార్లమెంట్లో సుదీర్ఘకాలం, ఒక దశాబ్ద కాలం పాటు చర్చ జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి రాజకీయ పార్టీ నుంచి 2 సభ్యులతో కేంద్ర హోంశాఖ 2 దఫాలుగా చర్చించిన తర్వాత, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత, క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గ సహచరులందరికీ రాష్ట్రాన్ని సెపరేట్‌గా ఏర్పాటు చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పిన తర్వాత
దశాబ్ద కాలం తీసుకొని ఇంత ప్రొసీజర్ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంకా పెద్ద మనుషులు పిలవలేదు, పిలిచి కూర్చొని మాట్లాడేది, ఏం మాట్లాడాలి ఇంకా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి చేసిన డ్రామా అంతా చూసాం కదా, యూటర్న్ తీసుకోవడం చూసాం కదా. అటువంటి ఒక పార్టీ వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ నవనిర్మాణం కోసం మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన ఆయన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి నేను తెలంగాణ నవనిర్మాణం చేస్తానంటే తెలంగాణ ప్రజలను చూసి నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. ఆంధ్రప్రదేశ్లో మీరు చేస్తున్న రాజకీయాలు ఏంటో చేస్తున్నాం. కులం ప్రస్తావన లేకుండా, కుటుంబాల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత దూషణల ప్రస్తావన లేకుండా ఎక్కడ రాజకీయం చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో? తెలంగాణ రాజకీయాలతో పోల్చడానికి కూడా పనికిరానంతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కలుషితం చేశారు మీరు. అటువంటి మీరు వచ్చి తెలంగాణ గడ్డపైన ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు ఏ రకంగా చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆల్ ఆఫ్ సడన్ చేసింది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ 2004లో మొదలైతే 2014లో పూర్తయింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు వెర్రి మొగ్గులేశాయి, పిల్లి మొగ్గులేశాయి, యూటర్న్లు తీసుకున్నాయి తప్ప తెలంగాణ సమాజం ఎప్పుడూ తీసుకోలేదు. తెలంగాణ సమాజం కొట్లాడింది. 1969లో ఉద్యమం చేస్తే 300 మంది పైగా చంపేశారు. 2001 నుంచి ఉద్యమం చేస్తే దాదాపు 700-800 మంది పిల్లలు ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఇన్ని జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ రావాల్సిందేనని గట్టిగా ఉద్యమం చేసి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించి సమైక్యాంధ్ర పేరుతో ఉన్న పార్టీలను కూడా జై తెలంగాణ అనేలా చేసి పార్లమెంటును ఒప్పించి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం, పార్లమెంట్లో అధికార పక్షం కలిసి ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా చేస్తే ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సరైనది కాదని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారా? కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే రాజకీయాలు హైదరాబాద్లో, తెలంగాణలో చేయడం మానేయండి మీరు ఫస్ట్. మీరు ఇప్పుడు కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఇటువంటి విభజన జరిగిన తీరు సరిగా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించరు? భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ కదా. ఈ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి భారతీయ జనతా పార్టీకి హక్కు ఉంది, బీఆర్ఎస్ పార్టీకి హక్కు ఉంది, కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉంది, కమ్యూనిస్టులకి హక్కు ఉంది. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ తెలంగాణ పైన మొసలి కన్నీరు కార్చే మీకు నైతిక హక్కు లేదు. పోటీ చేయొచ్చు రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ఎక్కడైనా, కానీ నైతికంగా మీకు అటువంటి హక్కు లేదు. తెలంగాణ సమాజం ఆ విషయాన్ని గుర్తించింది కాబట్టే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, సింగిల్గా పొత్తులు పెట్టుకుని కూడా పోటీ చేశారు. మిమ్మల్ని ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ సమాజం. పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు రెచ్చగొడదాం, కులాలను రెచ్చగొడదాం ఇక్కడ కూడా అని అనుకుంటే తెలంగాణ సమాజం ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. 12 ఏళ్లకే తెలంగాణ పైన కుట్రలు చేసే ప్రయత్నం మళ్ళీ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటివరకు ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తూ వచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాజకీయాల్ని. ఇప్పుడు డైరెక్ట్గానే తెలంగాణ రాజకీయాల్ని కంట్రోల్ చేద్దాం, తెలంగాణను మన చేతిలో పెట్టుకుందాం అనే ప్రయత్నం ఆంధ్ర పార్టీలు చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తు మరింత దారుణంగా ఉండబోతోంది. ఈసారి మళ్ళీ ఆ పార్టీలు ఈ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా, ఈ ప్రాంత ఆకాంక్ష తెలియకుండా, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన మనసేంటో తెలియకుండా బిహేవ్ చేసే పార్టీల వైపు చూస్తే, ఆ పార్టీల ట్రాప్లో పడితే తెలంగాణని మళ్ళీ ఇంకెవరు కాపాడలేరు. తల్లిని చంపి పిల్లల్ని వేరు చేశారు అని మాట్లాడిన నరేంద్ర మోడీ పార్టీకి కూడా హక్కు ఉంది ఈ రాష్ట్రంలో ఓట్లు అడగడానికి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి పోయి ఓట్ల కోసం ఏదో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ పార్టీకి నైతిక హక్కు ఉంది. బట్ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి తెలంగాణ సమాజం ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండండి, తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ సమాజం ఇటువంటి కులాల పేరుతో తెలంగాణ రాజకీయాలని కలుషితం చేసే ప్రయత్నం చేయడానికి వస్తున్న కొన్ని పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరొక మాట చెప్తాను. మొత్తం 6 పార్టీలని బ్యాకప్ చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన మీడియా ఆ పార్టీల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యమం పైన పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల ఆత్మహత్యలే కాదు అని క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. పిల్లోడు చనిపోతే ప్రాణాలు తీసుకుంటే కనీసం వార్తని స్క్రోలింగ్ కూడా వేయడానికి నిరాకరించింది. తెలంగాణ ఉద్యమాన్ని చూపించడానికి నిరాకరించింది. తెలంగాణ ఉద్యమం పైన దశాబ్ద కాలం పాటు విషం చిమ్ముతూ ఉంది. అటువంటి మీడియాని అడ్డం పెట్టుకుని ఈ 2 ఆంధ్ర పార్టీలు మళ్ళీ తెలంగాణ పైన పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జాగ్రత్త.